స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తారు. పరామర్శల పేరుతో కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ పై కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చేశ్వరం అంటూ కాంగ్రెస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు సాగునీరు అందించే ఒక్క ప్రాజెక్టుని కట్టలేదని అన్నారు. 90% పూర్తయిన దేవాదుల ప్రాజెక్టుకు ఇప్పటికీ ఒక్క పైసా ఖర్చు చేయలేదని అన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి 100 కోట్లు మంజూరయ్యాయని చెప్పినా ఒక్క తట్టెడు మట్టి తీయలేదని రాజయ్య ఎద్దేవా చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భూసేకరణ దాదాపు 33,000 ఎకరాల 224 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ కావాల్సి ఉంటే ఇప్పటికే దాదాపు 30,000 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. కేవలం 3,000 ఎకరాల భూమి సాధించడానికి 22 నెలలు ఇక మీకు సరిపోలేదా? మరి ప్రాధాన్యత క్రమంలో దేవాదులో ఉన్నప్పుడు నిధులు ఎందుకు విడుదల చేయట్లేదు? ఇక్కడేమో కల్లబొల్లి మాటలు కడియం శ్రీహరి చెప్తూ 1,001 కోటి రూపాయలు మరి థర్డ్ ఫేజ్ 6th ప్యాకేజ్ కింద 70,000 ఎకరాలకు నిలించడానికి 1,001 కోటి రూపాయలు క్యాబినెట్ ఆమోదం పొందిందని, అదేవిధంగా నష్కల్ ఉప్గల్ రిజర్వాయర్ కి సంబంధించిన మిగిలిన పనులకు రీఎస్టిమేషన్ మళ్ళీ రీటెండర్ కోసము 1,015 కోట్ల రూపాయలని చెప్పేసి పత్రికల్లో చూసినాం. ఇంత మట్టుకు అమలుకు నోచుకోలేదు. ఈ రోజు దాదాపు లక్షల క్యూసెక్ల నీళ్లు ఈ రోజు ఆంధ్రకు వదిలిపెడతా ఉన్నారు. భూసేకరణ దాదాపు 33,000 ఎకరాల 224 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ కావాల్సి ఉంటే ఇప్పటికే దాదాపు 30,000 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. కేవలం 3,000 ఎకరాల భూమి సాధించడానికి 22 నెలలు ఇక మీకు సరిపోలేదా? మరి ప్రాధాన్యత క్రమంలో దేవాదులో ఉన్నప్పుడు నిధులు ఎందుకు విడుదల చేయట్లేదు? ఇక్కడేమో కల్లబొల్లి మాటలు కడియం శ్రీహరి చెప్తూ 1,001 కోటి రూపాయలు మరి థర్డ్ ఫేజ్ 6th ప్యాకేజ్ కింద 70,000 ఎకరాలకు నిలించడానికి 1,001 కోటి రూపాయలు క్యాబినెట్ ఆమోదం పొందిందని, అదేవిధంగా నష్కల్ ఉప్గల్ రిజర్వాయర్ కి సంబంధించిన మిగిలిన పనులకు రీఎస్టిమేషన్ మళ్ళీ రీటెండర్ కోసము 1,015 కోట్ల రూపాయలని చెప్పేసి పత్రికల్లో చూసినాం. ఇంత మట్టుకు అమలుకు నోచుకోలేదు. ఈ రోజు దాదాపు లక్షల క్యూసెక్ల నీళ్లు ఈ రోజు ఆంధ్రకు వదిలిపెడతా ఉన్నారు. భూసేకరణ దాదాపు 33,000 ఎకరాల 2